ఎప్పుడు ఏదో వివాదాలకు కేంద్ర బిందుగా ఉండే హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. శుక్రవారం రోజు కాకతీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య ఏసీబీ అధికారులకు చిక్కారు. 50,000 రూపాయలు ఒక పాల వ్యాపారి నుంచి అమౌంట్ తీసుకుంటూ ఆయన రెడీ హ్యాండెడ్గా దొరికారు. పాల వ్యాపారి రాజేందర్ నుంచి గతంలో కూడా ఒక 50,000 రూపాయలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ 50,000 రూపాయలు కాకుండా ఇప్పుడు కూడా రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే రెడీ హ్యాండెడ్గా వలపన్ని ఏసీబీ అధికారులు ఆయన నిర్బంధంలోకి తీసుకున్నారు. అమౌంట్ను కూడా స్వాధీనపరుచుకున్నారు. అయితే దీనిలో విశేషం ఏంటంటే గతంలో ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో ఆయన ఒక అధికారిగా పనిచేస్తున్నప్పుడే కిష్టయ్యతో పాటు స్థానిక ప్రిన్సిపాల్ బన్నె ఐలే మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటికి సంబంధించి ఒక విచారణ కమిటీ కూడా కేయూ వైస్ ఛాన్సలర్ వేసినప్పటికీ కూడా మళ్ళీ ఉద్దేశపూర్వకంగానే కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వారిని ఇక్కడ ఒక 4 పోస్టులకు ఒకే వ్యక్తి 4 పోస్టులకు సంబంధించి కూడా ఆయనను ఒక అధికారిగా నియమించారు. ఈ 4 పోస్టులకు సంబంధించి ఆయన ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇటోవైపు అవినీతి ఆరోపణలు విచారణ జరుగుతుంది, మరోవైపు 4 పోస్టులకు కొనసాగుతున్నారు. వీటన్నిటికీ సంబంధించి గతంలో ఒక 50,000 రూపాయల ఆన్లైన్లో పేమెంట్ జరిగిందని వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో శుక్రవారం రోజు కూడా రెడీ హ్యాండెడ్గా పాల వ్యాపారి రాజేందర్ నుంచి కూడా 50,000 రూపాయలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు లొంగారు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.